దేశంలోని ప్రజలు మరో భారీ వడ్డింపుకు సిద్ధపడండి అని కేంద్ర ప్రభుత్వం నుండి సంకేతాలు అందుతూ ఉన్నాయి. అదే సమయంలోనే కంప్లీట్గా బీజేపీ చేతిలోనే ఉన్న 80-90% జాతీయ మీడియా ఏదైతే ఉందో వాళ్ళ ఛానల్స్లో కూడా రెగ్యులర్గా బ్రేకింగ్లు కనిపిస్తూ ఉన్నాయి. బంగారం వడ్డింపులు అయిపోయినాయి, చమురు పెట్రోల్ గ్యాస్ వడ్డింపులు అయిపోయినాయి, తద్వారా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, కూరగాయల ధరలు అన్నీ. సో ఇప్పుడు ఈ రెండు అంటే విడతల వారీగా వడ్డించేస్తున్నా, అది ఇంకా అయిపోలే, ఇంకా అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు చేయబోతుంది, వడ్డీ రేట్లను పెంచబోతుంది, అది తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి ఖరాఖండిగా జాతీయ మీడియాలో కూడా కథనాలు అండ్ ఉన్నతాధికారులను ఉటంకించుకుంటూ వాళ్ళు వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ ఇంకా వడ్డీ రేట్ల పెంపు కూడా జనాలు ప్రిపేర్ అవ్వండి అని. అదే జరిగితే ఈఎంఐలు అన్ని రకాల లోన్లకి భారీగా పెరుగుతాయి. నెల నెల ఈఎంఐలు మీకు పెరిగాయి అంటే బై డిఫాల్ట్గా వినియోగం తగ్గుతుంది. అక్కడ ఆర్బీఐ ఏమో అదుపు తప్పిపోతున్న రూపాయిని కంట్రోల్ చేయాలని చెప్పేది వాళ్ళ ప్రయత్నం అట. రూపాయి క్షీణించిపోయింది, 96.70 ఏమో చేసినట్లుంది. ఇదే జరిగితే ఇంక వారం 10 రోజుల్లో సెంచరీకి చేరుకున్న ఆశ్చర్యం లేదేమో. రూపాయికి దారుణంగా పడిపోతుంది. దాన్ని నిలబెట్టడం కోసం వీళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారట. సరే, దాన్ని నిలబెట్టుకునే చర్యలు తీసుకుంటారు. సరే, ఈ విధంగా వినియోగం తగ్గిపోయింది అనుకోండి, భారీగా ద్రవ్యోల్బణం అదుపు తప్పితే అప్పుడు పరిస్థితి ఏంటి తెలియదు. ఎంత దారుణం. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆర్థిక నిపుణులు మొత్తుకుంటూనే ఉన్నారు. కొందరైతే అసలు వీళ్ళ విధానాలను అంగీకరించలేక రాజీనామాలు చేసుకొని కూడా వెళ్ళిపోయారు కూడా. ఇదేం రాత్రికి రాత్రే జరిగిన ప్రాసెస్ కాదు. ఏం రూపాయి పతనం అనేది ఇరాన్ యుద్ధం తర్వాతనేనా? ఇరాన్ యుద్ధం ముందు ఎంత దారుణంగా పడిపోయింది. 56-57 దగ్గర ఉండే, ఈ 12 ఏళ్లలో 97 దగ్గరకు వచ్చింది. ఏం వెలగబెట్టారో చూడండి పాలనను. ఏ ధర అదుపులో ఉంది, ఏ వ్యవస్థ అదుపులో ఉంది, ఎక్కడ ఆర్థిక పరిస్థితి కనీసం బలంగా ఉంది. మరి నెక్స్ట్ ఒక్కసారి ద్రవ్యోల్బణం అదుపు తప్పింది అంటే పరిస్థితి ఏంటి? ప్రతిరోజు ప్రజలు వాయింపులకు సిద్ధపడుతూ ఉంటే వాళ్ళ ఖర్చులు పెరుగుతుంటే వినియోగం తగ్గుతుంది. వినియోగం తగ్గితే ద్రవ్యోల్బణం బై డిఫాల్ట్గా పెరిగిపోతుంది. అందరికీ తెలిసిన ఫ్యాక్టే కదా. ద్రవ్యోల్బణం పెరిగిపోతే మళ్ళీ ఇంకా నిరుద్యోగము, ఆకలి కేకలు ఏంటి మనం ఊహించగలము? మరి దీనికి అందరికీ ఎవరు కారణం? మా కాన్వాయిలు తగ్గించుకున్నాం, మీరు బండ్లు తగ్గించుకోండి, కార్లు తగ్గించుకోండి, మా వాళ్ళు సైకిల్ దొక్కుతున్నారు, మా వాళ్ళు రిక్షాలు దొక్కుతున్నారని కొందరు డ్రామా మినిస్టర్లు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఏమైనా అర్థం పడదాం ఉందా? అల్టిమేట్గా ఏమంటారు, ఈ చేతగాని పాలకుల వ్యవహార శైలే కదా ఇదంతా. వీళ్ళ చేతగాని నిర్ణయాలే కదా. ఏ విషయంలో వాళ్ళ బ్రాండ్ ఉందండి? ఏ విషయంలో వాళ్ళ దేశాన్ని బలంగా ఉంచగలిగారు? దేశ ప్రజల్లో ఐక్యత నుంచి మొదలు పెట్టండి. కనీసం వీళ్ళు చేయగలిగేది ప్రజలను ఐక్యంగా ఉంచగలగలే. అక్కడి నుంచి మొదలెడితే అన్ని కొలాప్సే. దేశంలో సిస్టంలు కొలాప్సు, వేరే దేశాలతో చుట్టుపక్కల మన సరిహద్దు దేశాలతో బంధాలు కొలాప్సు, రూపాయి కొలాప్సు, నిరుద్యోగము, ఆకలి బాధలు అన్నీనా? పోనీ ప్రభుత్వం వీళ్ళదే ఉన్నారు, ఉండనియండి, కనీసం నాయకత్వాలన్నా మార్చుకోవాలి కదా. ఎన్నో మరి రాచరికమైంది ఏమైనా.